అందుల మహిళా టీ20 క్రికెట్ వరల్డ్ కప్ విజేత పాంగి కరుణకుమారికి స్వగ్రామంలో ఘన స్వాగతం లభించింది. పాడేరు మండలం వంట్లమామిడి గ్రామానికి చెందిన కరుణకుమారి ఇటీవల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో నేపాల్ జట్టుపై 42 పరుగులు సాధించి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో శనివారం వంట్లమామిడిలో మువ్వన్నెల జెండాతో గ్రామస్తులు, అభిమానులు, స్నేహితులు కరుణకుమారికి ఘన స్వాగతం పలికారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. అల్లూరి జిల్లాకు చెందిన గిరిజన బాలిక భారతదేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చారని పాడేరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అభినందించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కరుణకుమారిని అభినందించడాన్ని ప్రశంసించారు. ఈరోజు మన ఆదివాసి బిడ్డ, మన ముద్దు బిడ్డ వంట్లమామిడి నిజంగా చాలా గర్వకారణంగా ఈరోజు ఏదైతే క్రికెట్ అది పురుషులకే సంబంధం, కానీ మహిళలు ఆడలేరనంటే ఈరోజు అందులైనటువంటి మహిళలు కూడా ఆడగలరు, ప్రపంచ కప్ని సాధించగలరని మన ఆంధ్ర రాష్ట్రం, మన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం మన గ్రామం వంట్లమామిడి మన కరుణకుమారి గారికి ఏదైతే ఇంత గొప్ప పేరు ప్రతిష్టల్ని, కీర్తి ప్రతిష్టలు తెచ్చిందో తనకి మనందరి తరపున చిన్న పాప కనుక మనందరూ ఆశీస్సులు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా పాపని తీసుకొని వచ్చి దిగ్విజయంగా విజయవంతం చేసినటువంటి స్థానిక సర్పంచ్ గారు రాంబాబు గారు, అలాగే ఎంపీటీసీ ఈశ్వరరావు గారు, మలకపలం సలుగు ఎంపీటీసీ గారు, ఐనాడ సర్పంచ్ గారు, సలుగు సర్పంచ్ గారు, మా గోపి గారు, అందరికీ, మా బావగారు అందరికీ, అలాగే గ్రామస్తులు, మా సంజీవ్ తమ్ముడు, మా సుబ్బలక్ష్మి గారు, మా గోపి గారు, మా వైస్ పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ ఈరోజు అతి పిన్న వయసులో ఇంకా 10th క్లాస్ ఇప్పుడు చదువుతున్నటువంటి పాప కరుణకుమారి ఈరోజు రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచంలోనే ఈరోజు మనకు ఇంత కీర్తి ప్రతిష్టలు తీసుకురావడం నిజంగా దానికి కారకులైనటువంటి ఆ దేవుని కృప వలన రాంబాబు, సంధ్య గారు ఆ తల్లిదండ్రులు ఎంత గొప్పవారో నిజంగా ఇప్పుడు వారి మాటల్లోనే మనం చూసాం. ఎందుకంటే ఎక్కడో మట్టిలో మాణిక్యం. ఇందాక గోపి గారు చాలా మంచి మాట చెప్పారు, ఎవరిని తక్కువ చేయకూడదని. అటువంటి పాపని ఈరోజు రాంబాబు గారి మాటల్లో ఎవరో ఒకరు భగవంతుడు ఒక మార్గదర్శకుడిని చూపిస్తారట. ఆ మార్గదర్శకుడే మా తమ్ముడు అప్పారావు. నిజంగా మనం పుట్టినప్పుడే ఒక భగవంతుడు ఒక కారణం రాసిపెట్టి ఉంటాడు. దానికి ఇంతమంది కరుణకుమారి గారి యొక్క విజయానికి వాళ్ళ టీచర్స్ కానీ వాళ్ళందరూ కృషి చేయడం నిజంగా గర్వకారణం. ఇప్పుడే అమ్మాయి పాపతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడమ్మా చదివామంటే బాలసదనం అని చెప్పింది. నిజంగా నేను కూడా చాలా ఆనందించాను. బాలసదనం పిల్లలంతా మా కుమ్మర్పుట్టు స్కూల్కే వచ్చి చదువుకున్నారు 1 నుంచి 5 వరకు. అలాగా నాకు తనతో పరిచయం లేనప్పటికీ ఎక్కడో ఒక దగ్గర మాకు కూడా మా ఊర్లో చదువుకున్న పాప అని చెప్పి ఒక ఆనందం కూడా ఉంది. అలాగే నేను పనిచేసినటువంటి వంట్లమామిడి, ఇలా ఈ 2 కనెక్షన్స్ కూడా నాకు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంతేకాదు నిజంగా ఈరోజు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిభ ఉన్న విద్యార్థుల్ని చాలా గుర్తిస్తున్నాం. స్కూళ్ళల్లోనే నిన్ననే మనం పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టుకున్నాం. అలాగే షైనింగ్ స్టార్స్ అంటూ ఎవరైతే ప్రతిభ గల విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుర్తిస్తున్నారు. దాంతోపాటు ఈరోజు దివ్యాంగులకి ఎక్కువగా అవకాశాలను కల్పిస్తూ అన్ని రకాల ప్రభుత్వం సహాయం చేస్తున్నటువంటి ఈ తరుణంలో మన కరుణకుమారి, మన బిడ్డ విశాఖపట్నం వెళ్ళి తనకి పాపం మాట్లాడుతుంటే కూడా చాలా ఇన్నోసెంట్, పాపం
చాలా అమాయకురాలు. అంత అమాయకంగా తను ప్రపంచం అంటే ఏంటో తెలియనటువంటి తన పసి మనసు ఇంత పెద్ద కీర్తి తెచ్చిందంటే ఇది నిజంగా చాలా చాలా మనందరికీ అదొక అదృష్టంగా భావించవచ్చు. ఇప్పుడే అడిగారు ప్రధానమంత్రి గారు, సీఎం గారు ఏం చెప్పారమ్మా అంటే, బాగా చదవాలమ్మా, బాగా ఇంకా ఇంకా రాణించాలి, అన్నిట్లో కూడా ముందుండాలి, ఇంత చిన్న వయసులోనే మీరు ఉన్నారంటే ఇంకా జీవితంలో ఇంకా సాధించాలని చెప్పారు అని చెప్పి తన మాటల్లో చెప్తుంటే నాకైతే మనసంతా చాలా పులకరించిపోయింది. ఇది నిజంగా ఇది చిన్న విషయం కాదు, ఇది మామూలుగా మన ఆదివాసులందరికీ గర్వకారణం. ఎందుకంటే క్రికెట్ అన్నదే అసలు అబ్బాయిలు క్రికెట్ ఆడటమే కష్టం, అలాంటిది అమ్మాయిలు, అందులో దివ్యాంగులు ఉన్నటువంటి క్రికెట్లో ఆడి ఈరోజు మన దేశానికి, మన ఊరికి, మన రాష్ట్రానికి, మన ప్రాంత ప్రజలకి, ఆ తల్లిదండ్రులకి, మనందరికీ కూడా పేరు తెచ్చినటువంటి ఆ పాపకి మనం ఏమిచ్చినా సరే సరిపోము. కానీ నాకు అంటే ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందో ఏంటో నాకు తెలియక నేను ప్రిపేర్ అయ్యి రాలేకపోయాను. అయినప్పటికీ నేను ఒక చిన్న తనకి ఒక ఉడతా భక్తిలాగా కొంచెం ఆర్థిక సాయం చేయాలనుకుంటున్నాను. बोलो भारत माता के, बोलो भारत माता के, बोलो भारत माता के. కరుణా నవ్వాలి. నవ్వమ్మా. కారు ఫాస్ట్ వచ్చింది కదా. యాక్చువల్గా అయితే సోమవారం తీసుకొద్దాం అనుకున్నాం మీ దగ్గరికి. సోమవారం మీ దగ్గరికి సర్పంచ్ గారు మీరు మాకు కూడా ఇంటిమేషన్ లేదు, అందుకే సోమవారం తీసుకొద్దాం అనుకున్నాం. చాలా సంతోషం. దీంట్లో కూడా నేను భాగస్వామురాలు అయినందుకు మా కరుణ మా అందరికీ ఇంత మంచి పేరు తెచ్చినందుకు గాడ్ బ్లెస్ యు తల్లి.